సార్ లిఖిత్ గారేనా మాట్లాడేది? మీరు నాకు సాయం చెయ్యాలి సార్ ప్లీజ్. నా వైఫ్ పొద్దున్నే వాకింగ్ అనేసి బయటికి వెళ్ళింది. ఈలోగా ఇంటికి రాలేదు. ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కావట్లేదు. మీకు లొకేషన్ పెట్టాను సార్, దయచేసి నాకు సహాయం చెయ్యండి ప్లీజ్. సరే సరే, నేను బయలుదేరుతున్నాను, మీరు కంగారు పడకండి. ఓకే, మొత్తానికి ఏమైందో తెలియదు గాని అతని వైఫ్ అయితే గనక కనిపించడం లేదంట. మార్నింగే వాకింగ్ అని చెప్పేసి బయటికి వెళ్ళిన ఆవిడ ఇంకా రాలేదని అయితే గనక అంటున్నారు. ఓకే, మనమైతే కంగారు పడకుండా బేగా అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే అతని వైఫ్ ని కాపాడాలి. గాయ్స్, అతను మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అసలు మనం పోగొట్టకూడదు. ఎలా అయినా సరే అతని వైఫ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపెట్టాలి. కొంచెం ఆవిడికి మత్తి సిమ్ముతో అంతగా బాగోదంట. అంటే బానే ఉంటారనుకో, కాదనట్లేదు, కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తారు అని చెప్పేసి అయితే గనక అంటున్నారు. ఓకే, మనమైతే బేగా వెళ్ళి ఎలాగన్నా పాపం అవన్నీ కనిపెట్టాలి. గాయస్, మన చేతుల్లోనే మొత్తం అంతా ఉంది. ఎందుకంటే మనం కాపాడకపోతే ఇంకా ఎవ్వరూ కాపాడలేరు. పైగా పోలీసులు రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకోసమే కదా మనకి ఫోన్ చేశారు. అయినా వాళ్ళు పోలీసులకు కూడా ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా మనకే చేశారంటే మన మీద ఎంత నమ్మకం ఉంటే చేస్తారు. ఓకే, మనమైతే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అన్నమాట. చాలా రోజుల నుంచి ఇలా లాస్ సెంటర్స్ లో చాలా మందిని కనిపెట్టాను. అందుకోసమే మనల్ని ఎక్కువగా రిక్రూట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఓకే, ఫైనల్ గా మనకి పెట్టిన లొకేషన్ కి అయితే వచ్చేసాము. ఇదిగోండి, మనకి పెట్టిన లొకేషన్ అయితే ఇదే. ఓకే, చూస్తుంటే వీళ్ళు చాలా డబ్బున్న వల్ల కనిపిస్తున్నారు. చూస్తుంటే ఎవరో కావాలని కిడ్నాప్ చేసి ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా. హలో సార్, బయటను వెయిట్ చేస్తాను, కొద్దిగా ఫాస్ట్ గా రండి. అసలు ఏం జరిగిందో నాకు కొద్దిగా వివరంగా చెప్తేనే నేను తెలుసుకోగలను. సార్ బేగా బయటకు వస్తే మనం ఫాస్ట్ గా వెళ్ళి వెతుకుదాము. వస్తున్నారంట. సార్ అసలు ఏం జరిగింది, ఎందుకనేసి అలా ఏడుస్తున్నారు? సరే, మీ ఏడుపు కోసం పక్కన పెడితే ఫస్ట్ అసలు ఏం జరిగిందో కొద్దిగా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పండి. నాకు ఏం మాటలో తెలియట్లేదు సార్. మా వైఫ్ కనిపించడం లేదు. ప్రతిరోజు పొద్దున్నే వాకింగ్ వెళ్తుంది. ఈ రోజు నాకు కొద్దిగా ఒంట్లో బాలేక నేను తోడు వెళ్ళలేకపోయాను. కానీ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు సార్. ప్రతిరోజు ఈ పాటికి ఇంటికి వచ్చేసేది, కానీ ఈ రోజు ఇంకా రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో ఏంటో అనేసి ఇక్కడ వెతికి చూశాను, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. మీరే నాకు సహాయం చేయాలి. ఎలా అయినా నా వైఫ్ ని మీరే కనిపెట్టాలి సార్, కనిపెట్టాలి. సరే సరే, మీరు కంగారు పడకండి, నేను వచ్చేసాను కదా. ఇంకా మీరు నేను కలిపి ఖచ్చితంగా మీ వైఫ్ ని కనిపెడదాము. అర్థమవుతుందా? ఓకే, రండి, వచ్చి ఫాస్ట్ గా ఎక్కండి. ఎలా అయినా సరే కనిపెడదాము. నాకైతే కొన్ని క్లారిటీస్ కావాలి. అవి మీరు క్లారిటీ చేశారంటే సరిపోతుంది. అసలు ప్రతిరోజు పొద్దున్నే మీ వైఫ్ ఎక్కడ వాకింగ్ చేస్తారు, అసలు ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్తారన్నది నాకు కొద్దిగా క్లారిటీగా చూపించండి. నేను అనుకోవడమైతే ఎవరో కిడ్నాప్ చేసుంటారేమో అనుకుంటున్నాను. మీరేం కంగారు పడకండి. ఒకవేళ ఎవరినన్నా కిడ్నాప్ చేసిన వాళ్ళని కాపాడడానికి నాకు గవర్నమెంట్ లైసెన్స్ గ్యాన్ కూడా ఇచ్చింది. దానితో ఖచ్చితంగా మనం వాళ్ళని కాపాడొచ్చు. ఒకవేళ నిజంగా వాళ్ళకి ప్రమాదం ఉందంటే మనం ఆ గన్ను కూడా యూజ్ చేయొచ్చు. మీరైతే దాంట్లో అస్సలు కంగారు పడకండి. ఓకే గాయస్, మనమైతే ఇతనికి నమ్మకం ఇస్తున్నాము అనేసి కొద్దిగా ధైర్యంగానే ఉన్నాడు. కానీ అసలు ఏం జరిగిందో మనము కూడా తెలుసుకోవాలి కదా. అరే ఒకసారి ఆగండి. రే, ఎవర్రా వీళ్ళు షూట్ చేస్తున్నారు? ఓరి దేవుడు, నేను అన్నాను కదా, చూడండి, వాళ్ళెవరో ఆవిడ్ని కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్తున్నారు. ఎవరో లేడీయే లోపల ఉన్నారు. ఓకే, మనం ఎలాగైనా ఫాస్ట్ గా చేసి పట్టుకోవాలి. రేయ్ ఆగండ్రా, మీ అంత తేల్చుతాను. మర్యాదగా ఆవిని వదిలేయండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తానో నాకే తెలీదు. అరే వీళ్ళు చూడండి ఎలా షూట్ చేస్తున్నారో. ఎంత చెప్పినా సరే మాట వినరు కదూ. ఇక మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మర్యాదగా మీకే చెప్తున్నాను, నా మాట వినండి. ఆవిని వదిలిపెట్టండి. ఆవిడికి ఏమన్నా జరిగిందనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. గాయస్, మీరు చూసారా, దాంట్లోనే ఆవిడ ఉన్నారు. ఓకే, మనకి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఎలా అయినా సరే ఫాస్ట్ గా వీళ్ళ వెనకతలు వెళ్ళి కాపాడాలి. ఓకే, వీళ్ళు ఇంకా మనం మాటలతో చెప్తే మాటలు వినరు గాని ఇక మనము కూడా గన్న తీసి వీళ్ళని షూట్ చేయాల్సిందే. అయిపోయారు, ఆగండ్రా. గవర్నమెంట్ నాకు కూడా లైసెన్స్ గన్ ఇచ్చింది, మీకే కాదు. ఓకే, ఇంకా ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడు. వాణ్ణి కూడా మనం షూట్ చేసామంటే సరిపోతుంది. అయిపోయావ్వ, ఆగరా. అమ్మయ్యా, కానీ నాకైతే చిన్నగా బుల్లెట్ అయితే తగిలింది, కానీ అది లోపలికైతే వెళ్ళలేదనుకోండి, పర్లేదు. ఓకే, ఇప్పుడు ఈవిన్ అయితే గనక మనం తీసుకువెళ్ళాలి. మేడం, మీకేం కాలేదు కదా, బానే ఉన్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్
మచ్. కరెక్ట్ టైంకి వచ్చి నా ప్రాణాల్ని రక్షించారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరే కనుక లేకపోతే నా వైఫ్ ఈ రోజు నాకు దక్కేదే కాదు. నేను కొద్దిగా వెతుకుండాల్సింది. వెతకకుండా చాలా పెద్ద తప్పు చేశాను. నిజంగా నా వైఫ్ ని ఈ రోజు కోల్పోయి ఉండుంటే నాకు బ్రతకడానికి కూడా ఆశే వచ్చేది కాదు. నిజంగా మీకు చేతులెత్తి మొక్కినా సరే చాలా తక్కువే. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు చేసిన సాయాన్ని జన్మలో మర్చిపోలేను నేను. మరేం పర్వాలేదులేండి, ప్రతిదానికి అంతలా పొగిడేయాల్సిన పనిలేదు. అయినా ఇక్కడ చనిపోయింది ఏమీ మంచి వాళ్ళేమీ కాదు. వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు. ఇలాగే లాస్ శాంటోస్ లో చాలా మందిని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చావడంలో తప్పే లేదు. గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆనందపడతారు, అరే ఇలాంటి వాళ్ళని చంపేశారు, గొడవ విడుదలపోయింది అనేసి. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇవిని కాపాడేశాం కాబట్టి జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర దింపేయాలి. అమ్మయ్యా, చూశారు కదా, మనం గివ్ అప్ ఇవ్వకుండా చుట్టుపక్కల వెతకం కాబట్టి మనకి వ్యాన్ కనిపించింది, లేకపోతే కనిపించేదా? కానీ మేడం మీరైతే చాలా లక్కీ. కరెక్ట్ టైంకి ఆ స్ట్రీట్ లోకి వచ్చాం కాబట్టి మీరు కనిపించారు. లేదంటేనా అయినా మీ హస్బెండ్ కొద్దిగా లేటుగా ఫోన్ చేస్తుంటే మీరు కనిపించే వాళ్ళే కాదు. ఇతను ఫోన్ చేసి చాలా దారుణంగా ఏడ్చారు. నిజంగా మీ మీద ఎంత ప్రేమ ఉందనేసి నేనైతే అస్సలు అనుకోలేదు. ఓకే, ఫైనల్ గా మిమ్మల్ని కాపాడేశాను కాబట్టి నాకైతే ఇప్పుడు కొద్దిగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. చూసారా, నేను చెప్పాను కదా ఈ చుట్టుపక్కల ఎవరో కిడ్నాప్ చేస్తుంటారు అనేసి. కానీ వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు తెలుసా. నేను ఎన్నోసార్లు వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించాను. అంటే చాలా మందిని వాళ్ళు కిడ్నాప్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళని వేరే ఒక దేశాలకి అమ్మేద్దామని చూస్తారు. అంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు డబ్బు ఇచ్చేస్తారు. డబ్బు లేని మనుషులు ఏం చేస్తారంటే వేరొక దేశాలకి అమ్మేస్తారు. దానివల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న ఆర్గాన్స్ మొత్తాన్ని తీసి అమ్మేస్తారన్నమాట. అప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. ఆ విధంగా అయినా సరే ఒకవేళ నిజంగా ఇప్పుడు కిడ్నాప్ చేసి ఉంటే మిమ్మల్నే డబ్బులు అడిగేవాళ్ళు. ఆ డబ్బులు ఇచ్చినా సరే మీరు వదులుతారో వదలరు అనేది తెలియదు. అది వీళ్ళతో ఎంత రిస్క్ ఉంటుంది. సరే ఈసారన్నా సరే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి మీ వైఫ్ ని. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే కాపాడేశాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. అదిగోండి ఆవిడ మళ్ళీ బయటకు బయలుదేరుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఇంట్లోనే కూర్చోబెట్టండి. సరిపోయింది, ఎంతో రిస్క్ చేసి కాపాడామా, మళ్ళీ బయటకు బయలుదేరుతున్నారు ఆవిడ. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే రోజుకి ఒక మంచి పని అయితే చేశాము. అతను మనకి డబ్బులు ఇస్తున్నాను అన్నాడు, బట్ కాకపోతే నేనైతే డబ్బులు తీసుకోలేదు. మీకు తెలుసు కదా, నేను ఎవరికి సాయం చేసినా సరే అంత బేగా డబ్బులు తీసుకోను. నాకు బాగా అవసరమైతే గానీ డబ్బులు తీసుకోను. ఒకవేళ దాని బదులు వాళ్ళు ఏదన్నా ఇచ్చుంటే ఖచ్చితంగా తీసుకునేవాడిని. అంటే నాకు కొంతమంది సాయం చేసినందుకు కార్లు ఇస్తారు, బైక్లు ఇస్తారు. ఆ రకంగా వచ్చిందే నాకు ఈ కారు కూడా. కానీ ఈ కార్ అంటే నాకు చాలా ఇష్టం. వచ్చిన దగ్గర నుంచి నేను ఒక్క కేసులో కూడా ఫెయిల్ అవ్వలేదు తెలుసా. ప్రతి కేసులోని పాస్ అయ్యాను. నిజంగా నేనే నమ్మలేకపోతున్నాను. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసాము. చిన్నగా బ్లడ్ ఉంది కాబట్టి మొత్తం తుడుచుకోవాలి, లేకపోతే చూసిన ప్రతి ఒక్కరు భయపడతారు, వీడేంట్రా బాబు ఇలా తిరిగేస్తున్నాడు అనేసి. ఈ బ్లడ్ నాది కాదు, వాళ్ళని షూట్ చేసినప్పుడు చిన్నగా నా మీదకైతే కనుక తుల్లింది, అదే అనమాట. ఓకే, ఇప్పుడు స్నానం చేసేస్తే అది కూడా పోతుంది. అమ్మయ్యా, ఎంత మనశ్శాంతిగా ఉంది. కానీ ఈరోజు మన లాస్ శాంటోస్ లో ఎండలైతే మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రంగా ఉన్నాయంటే గాయస్, నేను చెప్తున్నాను కదా, వామ్మోయ్ వామ్మోయ్ వామ్మోయ్, ఏసీలో లేకపోతే అసలు బ్రతకడం కష్టం అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా మార్చి ఏప్రిల్ వచ్చే టైంకి ఇంకా ఎలా ఉంటాయో ఏంటో. సరేలే, ఎలా ఉన్నా సరే మనకి తప్పదు కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే జాగ్రత్తగా కాపాడేశాము. మర్చిపోయాను, ఇంకొకటి ఉంది. ఆవిడెవరిదో కుక్క తప్పకపోయిందంట, దొరకలేదంట. ఇందాకే ఫోన్ చేశారు. మనం డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాము. ఓకే, ఫైనల్లీ డ్రెస్ చేంజ్ అయితే అయిపోయింది. రే చాప్, నాకు నువ్వు సహాయం చేస్తావా? ఒకవేళ నువ్వు నాకు సహాయం చేసావనుకో నీకు బోల్డని బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఇంకా చికెన్ కూడా ఇస్తాను. అదేరా, సంథింగ్ ఎవరిదో మేడం డాగ్ అంట తప్పుకుపోయిందంట, దాన్ని కనిపెట్టాలి. నువ్వు వాసన చూసి చాలా బాగా పసిగడతావు కదా. సరే సరే రా, నీకు ఒకవేళ తినడానికి అన్ని కావాలనుకుంటే రాలేదంటే మానేసే. మనం మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు ఎవడు కాదనుకుంటారు. చూడండి వస్తున్నాడు, అది. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇప్పుడు ఒక చిన్ని బుజ్జి కుక్క పిల్లని రెస్క్యూ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాము. నిజంగా కుక్క పిల్ల తప్పుకుపోయిందంట, దాని ఫోటో కూడా చూశాను. చాలా ముద్దుగా ఉంది తెలుసా. చిన్నగా ఉంది, బట్ కాకపోతే తెల్లగా ఉంది. ఆ డాగ్ పేరు వచ్చేసి స్వీటీ అనైతే గనక అన్నారు. ఓకే, మనమైతే అక్కడికి వెళ్ళి ఫాస్ట్ గా డాగ్ ని వెతకాలి. ఇంకొకటి చెప్పనా మీకు, ఈ రోజైతే మాత్రం ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన వాళ్ళే తప్పకపోతున్నారు. ఒక బామ్మగారు ఉంటారు, ఆ బామ్మగారు డాగ్ ఈ స్వీటీ. ఈ స్వీటీనే ఉంచుకొని చాలా సంవత్సరాల నుంచి బ్రతికేస్తున్నారు.
ఆవిడికంటూ ఇంకా ఎవ్వరూ లేరంట. ఆ స్వీటీ ఆవిడ ప్రాణమంట, అందుకోసమే వెతకమని చెప్తున్నారు. ఓకే. కానీ అప్పుడప్పుడు మనం ఇలాంటి ఆటిల్ని కూడా సాల్వ్ చేయాలి. నిజంగా ఇలాంటి ఆటిల్ని సాల్వ్ చేసినప్పుడు ఒక మంచి మజా వస్తుంది. అయినా చెప్పండి, ఎప్పుడు ప్రతి ఒక్కరు పెట్ని వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా పెంచుకుంటున్నప్పుడు అవి పోయినప్పుడు చాలా బాధేస్తుంది. ఒకవేళ వాటికి ఏమన్నా అయినా సరే చాలా బాధేస్తుంది. పొద్దున్నే వాకింగ్‌కి వెళ్తుంది కదనేసి వదిలారంట. ఇంతకీ రావట్లేదు, అంతకీ రావట్లేదు. ఈవిడ డౌట్ ఏంటంటే పక్కనున్న అడవిలోకి వెళ్ళిపోయింది ఆ మనిషి డౌట్ పడుతున్నారు. ఓకే. ఒకసారి మనం అక్కడికి వెళ్తే మనకి కూడా క్లారిటీగా తెలుస్తుంది కదా అసలు ఏంటనేది. పదండి వెళ్దాము. నేను కనిపెడతానా, నా మీద నాకు నమ్మకం ఉందా? ఎలా అయినా సరే ఆ స్వీటీని కనిపెడతాను రా లిఖితో. ఈ రోజు చికెన్ నేను కొట్టేస్తాను. చికెన్ లెగ్ పేసా ఊరా మర్చిపోయాను రా, నేను శనివారం కట్ట తినను రా బాబా. నాకు శనివారం చికెన్ గట్ట పెట్టావు గనక నాకు రేపి ఈ మంచిగా లెగ్ పీస్లో. ఇంకా కనిపెట్టిందే లేదంటే వీడు చూడండి అప్పుడే లెగ్ పీసుల కోసం ఆలోచించేస్తున్నాడు. మేడం, ఇంట్లో ఉన్నారా? అయ్యో, ఈవిని ఎంతసేపు నుంచి పిలవాలరా చాప్, కనీసం ఈవిడికి వినిపిస్తుందా లేదా? మర్చిపోయాను, సారీ, పెద్దవాళ్ళు కదా, కొద్దిగా రావడానికి టైం పడుతుంది. ఇదిగోండి వచ్చేసారు. అసలు ఏమైంది మేడం, చెప్పండి. నేను మేడమా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నేను మేడం లెక్క కనబడుతున్నానా? సరే సరే, ఇంట్లో వల్ల ఫీల్ అవ్వమంటారు అంతే కదా ఆంటీ, చెప్పండి ఆంటీ. ఓలమ్మో, నన్ను ఆంటీ అనేసాడే. అమ్మో, ఇవి అనవసరంగా పిలిచాను. నేను ఆంటీలా కనబడుతున్నానే నీకు? ఆంటీలా కనబడుతున్నానా నీకు? నీ మీద చిన్నదాన్ని నేను, అర్థమవుతుందా? ఇదిగో, నన్ను నువ్వు ఆంటీ అన్నందుకు నేను నీకు ఇవ్వను పో. సరే సరే, అర్థమైంది నాకు. మీరు నా మీద చిన్నవాళ్ళు, ఓకేనా? చెల్లి, చెప్పండి చెల్లి గారు, అసలు ఏం జరిగిందో కొద్దిగా క్లారిటీగా అర్థమైనట్టు. ఇప్పుడు దారిలోకి వచ్చావు, లేకపోతే ఆంటీ అంట. నా స్వీటీని ఇక్కడే తిప్పేదాన్ని, కానీ సడన్ గా ఈ అడవిలోకి తప్పకపోయి ఎటువైపు పరిగెట్టేసింది. నేను ముసలిదాన్ని కదా, దానికోసం పరిగెట్టలేకపోయాను. అందుకోసమే దాన్ని క్యాచ్ చేయలేకపోయాను. ఇలాంటి వాటికి మాత్రం ముసలిదని బాగానే ఒప్పుకుంటుంది. ఇందాక అన్నప్పుడు ఏమైంది ఇవిడికి? ఏం లేదు. అంటే నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. అప్పుడప్పుడు నాకు ఇలా మతిపోతూ ఉంటుంది. మీ దగ్గరికి వచ్చాక ఒకసారి పోయిందనుకోండి. ఓకే, మీరు చెప్పినట్టుగానే అడవిలో ఉంటుందనేసి మీరు అంటున్నారు. ఓకే, నిజంగానే అడవిలో ఉంటే గనక మా చాపుగాడి ముక్కుతోటి ఎట్టే ఆ స్వీటీ ఎక్కడుందో పసిగట్టేస్తాడు. నేను మీకు మాటిస్తున్నాను కదా. రే చాప్ రా, నీ పని పడింది. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వైతే మాత్రం అది ఎక్కడున్నా సరే వెతకాలి. ఒకవేళ వెతకలేదనుకో ఈవిడ నోటి నుంచి మనమైతే తట్టుకోలేమో, చూసుకో, తర్వాత నీ ఇష్టం. అది అర్థమైందా? నువ్వైతే మాత్రం ముందు వెళ్ళి జాగ్రత్తగా నీ ముక్కుతోటి వాసన పసికెట్టి ఎక్కడుందో వెతుకు. దాని తర్వాత నన్ను పిలువు, అర్థమైందా? వెళ్ళు. ఈ చాపు గడికి ఏదన్నా పనప్పు చెప్తే ఎలా చేస్తాడనేది ఇప్పుడు చూస్తావు కదా. అదే వెళ్తున్నాను రా లిఖితో, నా ఎరకతలో ఫాలో అయిపో. ఆ ముసల్దాని స్వీటీ ఎక్కడుందో కనిపెడేస్తాను. అమ్మో, ఇన్నదనుకో చంద్రముఖిలా మళ్ళీ నా మీద పడిపోద్ది. ఎందుకు వచ్చిందిలే గానే, మనమైతే ఎతికేద్దాము. రా వెనకతలా. బోర్ కొడుతుంది కదా మీకు, సరదాగా ఒక పాట పాడమంటారు. నా పేరు చెప్పుకోండి, మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి, మీలో ఎవరైనా చాపండి నా పేరు చెప్పుకోండి. ఎలా ఉందా? అంటే సరిగ్గా రాదనుకోండి, కానీ మీకోసం ట్రై చేశాను. ఇంకొక పాట పాడమంటారా? ఏ పాట పాడదామబ్బా? మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం నాకు అర్థం కావట్లేదు. అదే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయిపోయింది మన పెడ్డిలో రామ్ చరణ్ సాంగ్, చిక్కిరి 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 పడతా ఎగురుతా పడతా వెనకే వస్తాడు ఈ చోపుగాడు నిన్ను చూస్తూ చుట్టూ ఎలా పాడానో? నాకు సాంగ్లు సరిగ్గా రావు. ఈ లిఖిత్గా నన్ను ఎప్పుడు సరిగ్గా ఎన్నెవడో. అయ్యో, ఇక్కడ ఏదో వాసన వస్తుంది, మళ్ళీ పోతుంది. ఎలా కనిపెట్టేదే? ఈ అడుగు మొత్తం తిరుగుతున్నాను గానీ నాకు ఏటి తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళి వెతకాలబ్బా? ఓకే, ఓలమ్మ స్వీటీ, ఏడన్నావమ్మా? మీ ముసలు నన్ను వెతకమందే. నేనేమో వెతకడానికి నేను తంటాలు పడుతున్నాను. కనీసం నీ ఫోటో కూడా నాకు చూపించనే లేదు. ఇప్పుడు ఎలాగ ఈ ముక్కుతోనే కనిపెట్టాలి? వాసన వేరుడు చాపుగాడు అనేసి పేరు పెట్టుకున్నందుకు నాకు తాతండేలే. ఏం చేస్తాను చెప్పండి. అందుకే నేను పాడిన పాటలో మీకు ఏది నచ్చిందే? నాకు తెలిసినంత వరకు మీకు ఏదో ఒక పాట అయితే నచ్చే ఉంటుంది. నాకు ఏది పూర్తిగా పాడడం రాదు కాబట్టి మీరు నన్ను తిట్టుకోమాకండి, అర్థమవుతుండదా? అరే, ఏడ బతకలరా నాయన, ఇంకా ఎంత దూరం తిరగలరా ఈ స్వీటీ కోసం? ఓలమ్మ, ఎక్కడున్నావే బాబా? నీ కోసం ఎతకలేకపోతున్నాను, కాలు కట్ట పీకెత్తనాయి అనుకో. అరే, ఏడపోయిందో ఏటో. ఆయన ఇక్కడ తిరగచ్చు కదా, దీనికి ఎందుకంటే అంత ఎక్స్ట్రాలో అటు ఇటు పోవడం కాకపోతేనే మళ్ళీ మనం వెతకాల్సి వస్తుంది.
అరే పోనీ ఎక్కడన్నా ఉందో పిలుస్తున్నాను పలుకుతుందా అంటే అది కూడా లేదా. ఓలమ్మ స్వీటే ఏడున్నావమ్మా? స్వీటే నువ్వు ఎక్కడున్నావే? ఓ స్వీటే నువ్వు ఎక్కడున్నావే? పలకవే బాబు, పలకవే బాబు, ఏడున్నావమ్మా? అయ్యో ఈ ఆంధ్రాబాబు ఇది దొరికేలాగైతే కనిపించట్లేదో. అయ్యా నాకు ఆవేశం గట్ట వచ్చేస్తుంది అనుకో. ఎంత వెతుకుతాం చెప్పండి మనమైనా సరే. ఎవరు ఆగండి, ఇక్కడి నుంచి ఏదో వాసన గట్ట వచ్చేస్తుంది. అరే ఇక్కడ చూడండి వాసన వస్తుంది, అదిగోండి అక్కడ చూడండి. స్వీటీ అన్నదే నాకు తెలియటం లేదో. ఊరే లిఖిత్తా ఇలా రారా బేగా ఒకసారి. ఊరే అక్కడ ఏదో ఉందరా, అది స్వీటీయో కాదో చూడు. నాకు కనీసం ఫోటో కూడా చూపించలేదో. నాకు తెలిసినంత వరకు అదే స్వీటీ అయి ఉంటుందా. అదిగో నేను కనిపెట్టేశాను. నువ్వు గనుక నాకు రేపు లెగ్ పీస్ కొనకపోతే అప్పుడు నీ లెగ్ పీస్ తినేస్తాను నేను. చూడు ఆ కింద చూసావా నువ్వు, ఆ స్వీటీయేనా కాదో చూడు. మళ్ళీ ఆ ముసలి చంద్రముఖిలో నీ మీద నా మీద పడిపోతుందా. రే చాప్, నువ్వైతే అదర కొట్టేశారా, నిజంగా సూపర్. ఓకే, మనమైతే ఇప్పుడు కిందకి వెళ్ళి ఆ స్వీటీని పైకి తీసుకురావాలి. గాయస్ పాపం తప్పుకుపోయి ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచి స్లిప్ అయిపోయి కింద పడిపోయి ఉంటుందేమో అనుకుంటున్నాను. ఓయ్ స్వీటీ, మీ ముసలిది పిలుస్తుంది, పద పద పద. ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటావు? తోకూకి బానే ఊపుతున్నావు తోకాటని, కానీ నువ్వేటి ఇందాక నుంచి పిలుస్తుంటే గట్ట పలకట్లేదంట. మా షాప్ గడి గత పిలుస్తున్నాడేటి నీకు? అది నీ భాషలో మాడుతున్నాను. మీ ముసలిది ఇలాగే మాట్లాడింది కదైతే. సరే సరే, ఇంకా ఇలాంటి కామెడీలు పక్కన పెట్టేస్తే పద, ఇంకా మనం బయలుదేరదాం, ఓకేనా? ఓకే, ఇప్పుడు నా మాట అయితే గనక వింటుంది. ఇక్కడ మనమైతే గనక దీన్ని తీసుకొని ఇలా బామ్మగారి దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది. అయ్యో సారీ, మర్చిపోయాను. మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫ్లోలో మనం బామ్మగారు అనేసినా లేని పని బాధ. పైగా ఈ స్వీటీ వెళ్ళి ఇదిగో నేను ముసలిది అంటున్నాడని చెప్పిందనుకో, ఇంక అయిపోయామంతే. ఎందుకు వచ్చిందిలే. మనమైతే మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తీసుకువెళ్ళి ఆవిడ చేతిలో పెట్టేస్తే ఆవిడే చూసుకుంటారు. రా అమ్మ స్వీటీ, నువ్వు మళ్ళీ అటు ఇటు గట్ట వెళ్ళిపోయావనుకో, నీకోసం మేం వెతుక్కోలేము. ఇప్పటికే మొత్తం తిరిగి తిరిగి మొత్తం ఆవేశం వచ్చేస్తుంది మా చాప్ గడికి. ఇప్పుడు మళ్ళీ తిప్పాననుకో ఇంకా తిట్టుకుంటాడు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే స్వీటీని కనిపెట్టేశాము. అన్నట్టు నేను ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ వీళ్ళ స్వీటీని గనక వెతికితే ఇవిడు ఏదో పాస్ ఇస్తానని చెప్పారు. అది దేనికి సంబంధించిందనేది నాకు కూడా తెలీదు. బట్ కాకపోతే పాస్ అనైతే చెప్పారు. చూద్దాం అసలు ఏం పాసో. నువ్వు చాలా మంచివాడివి. ఇందాక నీతో ఏదో జోక్ చేశానే, కానీ నా స్వీటీని తీసుకొచ్చా కదా, నీకు ఇస్తానన్న గేమ్ పాస్ నీకు ఫోన్కి పెట్టేశాను, చూసుకో. దాంతో నువ్వు చాలా డబ్బుని గెలుచుకోవచ్చు. ఈ లాస్ శాంటోస్ లోనే అతి ధనవంతుడు అయిపోవచ్చు. కానీ అది నీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒకసారి ప్రయత్నించబ్బా, ఎంతకన్నా మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బామ్మగారు, బయలుదేరుతున్నాను. ఓకే, ఫైనల్లీ మనకైతే గనక ఆవిడ గేమ్ పాస్ అయితే ఇచ్చారు. ఆ గేమ్ పాస్ ఏంటంటే ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మన సముద్రం తీరం మధ్యలో అయితే గనక ఒక ర్యాంప్ ని కండక్ట్ చేయబోతున్నారంట. దానిని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి చాలా గోల్డ్ ఇవ్వబోతున్నారని ఇందులో రాసుంది. ఓకే, మన చాప్గానే తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపేసి దాని తర్వాత మనమైతే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం. ఏమంటారు? ఓకేనా, పదండి. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే ఆ ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ బామ్మగారు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనమైతే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఓకే, ఒక గేమ్ పాస్. ఈ గేమ్ పాస్ తో మనము గనక ఇదంతా కంప్లీట్ చేస్తే మనం ఇన్ని రోజులు డబ్బు కోసం కష్టపడ్డదంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది. నిజంగా మనం చాలా డబ్బులు బయట చాలా మందికి ఇవ్వాలి. ఒకవేళ నిజంగా మనం గనక ఇది కంప్లీట్ చేస్తే మనం ఇవ్వాల్సిన ప్రతి ఒక్క రూపాయి వాళ్ళందరికీ ఇచ్చేయచ్చు. ఓకే, ఫైనల్ గా నాకైతే ఈ ర్యాంప్ అయితే చూడడానికి చాలా భయంకరంగా కనబడుతుంది. బట్ కాకపోతే నేను కంప్లీట్ చేయగలన నమ్మకం అయితే నాకు ఉంది. ఓకే, కానీ చూడండి ఇక్కడ ఒకసారి ఎంత స్కేరీగా ఉందో. ఒకవేళ మనం ఎదురుకి వెళ్లే కొద్దీ సముద్రం అలలో పైకి వచ్చిన అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫైనల్ గా మనం గెలుచుకునేది ఈ గోల్డే. అందులో ఒక్క గోల్డ్ బిస్కెట్ ఉంటేనే మొత్తం అందరి లైఫ్ సెట్ అయిపోతుంది. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, చూడండి ఎన్ని గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయో. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాల్సిందే కదా. ఓకే, మరి ఇంకా కంప్లీట్ చేద్దామా? ఇక మనమైతే స్టార్ట్ చేద్దాము, పదండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే స్టార్ట్ చేసాము. మనం ప్రతి దగ్గర బ్యాలెన్స్ అనేది జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను వెళ్తున్నానా వైట్ లేను, ఆ వైట్ లోనే మనం ఆ చివరి దాకా వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. మీరందరూ అనొచ్చు, ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది కదా, అక్కడ కూడా వెళ్ళొచ్చు కదా అనేసి. కానీ మనం ఎప్పుడైతే ఒక దగ్గర స్టెబిలిటీగా వెళ్తామో అప్పుడు మనం ఎదరికి వెళ్ళేసరికి మనం ఇంకా స్టెబిలిటీగా నడిపే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఎక్కడ కింద పడే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. ఓకే, ఫైనల్ గా మనం ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. మనమైతే ఎక్కడ ఎటువంటి మిస్టేక్ అయితే కనుక చెయ్యకూడదు. ఓకే, నాకైతే నమ్మకం ఉంది నేనైతే ఇదంతా చెయ్యగలనేసి. కానీ ఇక్కడ చూడండి, ఒకవైపు జస్ట్ మిస్, నేనైతే కిందకి వెళ్ళిపోదును.
ఒకవైపు వాటర్ చూడండి వేవ్స్ అయితే ఎలా వస్తున్నాయో ఇవే నన్ను కొద్దిగా భయపడుతున్నాయి. బట్ కాకపోతే నో ప్రాబ్లం, మనమైతే జాగ్రత్తగా చేసేయొచ్చు. అమ్మో ఓ ఓరి దేవుడో, ఏమన్నా తేడా జరిగితే కింద పడిపోయేలాగా ఉన్నాం కదా. కాబట్టి మనమైతే కొద్దిగా జాగ్రత్తగా కింద పడకుండా జాగ్రత్తగా ఎక్కించాలి. ఓకే, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిగా ఫ్రంట్ వీల్ లేపుకొని వెళ్తే సరిపోతుంది. అదే ఆటోమేటిక్ గా పైకి ఎక్కేస్తుంది. ఓ నిజంగా ఇది కొద్దిగా కష్టమే, కానీ ఎదరికి వెళ్లే కొద్దీ దీనంతా కష్టంగా ఉండకపోవచ్చేమో అనేసి నా 6th సెన్స్ 7th సెన్స్. ఓరి దేవుడో, అమ్మయ్యా, ఇది చూడండి ఎంత సింపుల్ గా ఎక్కేసిందో. ఇలాగే మిగతాయి కూడా ఎక్కేస్తే బాగుంటుంది కదా అనేసి అనుకుంటున్నాను. సరే, ప్రయత్నం చేద్దాం మిగతాయి కూడా అంత సింపుల్ గా ఎక్కించడానికి. కానీ అవుతుందో అవదనేసి చిన్న డౌట్. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనం ఇప్పుడు దాకా చేసినది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి చేయబోయేది ఇంకొక ఎత్తు అన్నమాట. ఇక్కడ దాకా మనం సింపుల్ గా చేసేసాం కదా అనేసి ఎక్కడి నుంచి కూడా అదే విధంగా ఉంటుందనేసి అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే. కాబట్టి చాలా కేర్ఫుల్ గా వెళ్ళడం మనకే మంచిది. ఇందాక మీకేం చెప్పాను స్టార్టింగ్ లో, మనం అక్కడ స్టేబిలిటీగా వెళ్తే మిగతా చోట్ల కూడా వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పానా లేదా? చూడండి, ఇప్పుడు వెంటనే ఒక చిన్నది వచ్చింది, దీని మీద మనం స్టేబిలిటీగా చివరి దాకా వెళ్ళాలి. వేగంగా వెళ్ళలేం అనుకోండి, కానీ స్టేబిలిటీగా వెళ్ళగలం కదా ఇందాక మనం హ్యాండిల్ చేసిన బట్టి. అదే నేను చెప్పేది, ఎక్కడైనా సరే మనం ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి. ఇలాంటివి చేసినప్పుడు మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, బట్ కానీ మనమైతే మాత్రం అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది మీ మైండ్ లో ఎప్పుడు పెట్టుకోండి. ఇదే మీ లైఫ్ అంటే, సపోజ్ ఇది మీ లైఫ్ గా తీసుకోండి. ఇలా లైఫ్ లో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటిలన్నిటిని అంచక్క హ్యాపీగా ఫేస్ చేస్తూ దాటేసి మీరైతే మీ సక్సెస్ వైపు అడుగులు వేయండి. అదే నేను చెప్పాలనుకునేది. చూడండి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డదానికి ఈ రోజైతే ఫలితం దక్కింది. ఆ మేడం గారి డాగ్ ని మనం కాపాడాము. ఆవిడ మనకి పాస్ ఇచ్చారు, ఈ పాస్ ని మనం చేసాం. అసలు మనమే ఊహించామో? ఒక మాట చెప్పండి. పొద్దున దాకా మనం ఇలాంటిది ఒకటి చేస్తామనేసి మనమే ఊహించలేదు. అది ఎప్పుడు ఎలా జరుగుతుందనేది మన చేతుల్లో ఏమీ ఉండదు. అంతా పైవాడు రాసిన రాతలోనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫైనల్ గా మనమైతే జాగ్రత్తగా కంప్లీట్ చేస్తున్నాము. మిగతా విషయాల కోసం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే మనం దీన్ని కంప్లీట్ చేయాలి కదా, దీని మీద కొద్దిగా ఫోకస్ పెడదాము. ఏమంటారు? ఓకే, ఫైనల్ గా మనమైతే ప్రతి ఒక్కటి బాగానే చేస్తున్నాము. ఇలాగే రిమైనింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళాలనేసి అయితే అనుకుంటున్నా. ఓరి దేవుడోయ్, మనమైతే మాత్రం ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలనేది అర్థం కావట్లేదు. ఈ రైట్ సైడ్కి ఏమో అనేసి అనిపిస్తుంది. ఓకే, ఒకసారి ట్రై చేద్దాము. ఒకవేళ రైట్ సైడ్కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కదా. అయ్యో, ఒకవేళ మనకి దారి ఉన్నా సరే మనం ఇదంతా కంప్లీట్ చేయాల్సిందే. ఒకవేళ మనం అడ్డదారిలో ఉన్నాయి కదా అటువైపు వెళ్ళిపోయామనుకో, తర్వాత మనం ఇందులో గెలవలేదని చెప్పే అవకాశం కూడా ఉంది. అరే ఇదేంటి, ఇటు నుంచి అటుకు పెట్టాలి కానీ అటు నుంచి ఇటు పెట్టారు. ఇలా అయితే కష్టం కదబ్బా. అయ్యో, అసలు ఇది ఇటువైపేనా? నాకు ఎందుకో డౌట్ గా ఉంది. ఇటువైపు నుంచి కాదేమో అనేసి. నాకు ఎందుకో అటు సైడ్ నుంచి వచ్చి అప్పుడు ఇటు సైడ్ నుంచి వచ్చి వెనక్కి వెళ్ళాలేమో అనేసి అనిపిస్తుంది. ఓకే, నాకు ఇప్పుడు క్లారిటీ అయింది. మనం ముందైతే గనక రైట్ సైడ్ వెళ్ళాలి. తర్వాత వెనకతల కనిపిస్తుంది చూసారా, మీకు చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఓకే, మనం పైకి ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను. అటువైపు కనబడుతుంది చూడండి మనకు ఆపోజిట్ లో. అదిగోండి అక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపించింది చూసారా. మనమైతే గనక ఇదంతా ఆడుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి అయితే గనక వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్తాం, కానీ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్. ఓకే, ఎస్, ఫైనల్ గా బాగానే వచ్చాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ రింగ్ కొట్టాలా? అయ్యో, ఇప్పుడు ఇక్కడ రింగ్ కొట్టాలంటే అయిపోయిందే మన సర్వీస్. కానీ ఏది మనం ఓడిపోయామనేసి మన ఓటమిని అంగీకరించకూడదు. దేన్నైనా సరే ప్రయత్నించాలి. కమాన్. ఓకే, ఫైనల్ గా మనమైతే దీన్ని ప్రయత్నించాము. చక్కగా దీన్ని అయితే కంప్లీట్ చేశాము. ఓరి దేవుడో, కొద్దిగా స్టీరింగ్ తేడాగా తిప్పినా సరే మనం కింద పడిపోయే అవకాశం ఉంటుంది. పైగా దీని స్టీరింగ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. తిప్పినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, బట్ కాకపోతే జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే మొత్తం అంతా కంప్లీట్ చేసాము. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ నుంచి అయితే కనుక వెళ్లాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, ఒకవేళ మనం డిస్క్వాలిఫై అని చెప్పేసి చేసేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎటువైపు నుంచి అయితే దారి కనబడుతుందో అదంతా కంప్లీట్ చేసుకుని వెళ్తే మనకే మంచిది. అప్పుడు మనకి గోల్డ్ వస్తుంది కదా. ఓకే, ఫైనల్ గా మనం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము. వీటి మీద నుంచి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని అయితే దూకిచ్చాల్సి ఉంటుంది. ఓరి దేవుడో, ఓరి దేవుడో, ఓరి దేవుడో, కొద్దిగా ఉంటే కింద పడిపోదును, బట్ కాకపోతే ఏదో ఒకలా బాగానే హ్యాండిల్ చేశానులే. ఓకే, ఇక్కడ నుంచి కూడా అలాగే హ్యాండిల్ చెయ్యాలి. కమ్ 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 కమ్. ఎస్, ఫైనల్లీ
మనమైతే ఇక్కడ దాకా చాలా సేఫ్గా వచ్చేసాము. ఇక్కడి నుంచి మిగతాది కూడా మనం ఇదే విధంగా కంప్లీట్ చేయాలి. చూసారా ఎన్ని ఇబ్బందులు పడ్డాము, దారిలో మనం రూట్ కూడా మర్చిపోయాము. ఇదిగోండి ఇప్పుడు ఈ రూట్లోంచి వెళ్లాల్సి ఉంటుంది. మీకు అందరికీ డౌట్ రావచ్చు, అంటే ముందుగానే ఈ రూట్ ఉంది కదా, ఇలా వెళ్ళిపోవచ్చు కదా, అలాగంతా తిరిగి రావడం ఎందుకనేసి డౌట్ వస్తుంది. మీకే కాదు ఎవరికైనా వస్తుంది. స్టార్టింగ్ నాకు కూడా అలాగే వచ్చింది. ఒకవేళ నిజంగా మనం ఇటువైపు వెళ్ళిపోయి ఉంటే మనల్ని వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసేవాళ్ళు. ఎప్పుడైనా సరే ర్యాంప్ ఒక చోటు ఉందంటే దాన్ని మొత్తం కంప్లీట్ చేస్తేనే అది మొత్తం కంప్లీట్ చేసినట్టుగా కన్సిడర్లోకి వస్తుంది. అలాగే మనం కూడా మొత్తం అంతా కంప్లీట్ చేసాం కాబట్టి ఇక మనం డిస్క్వాలిఫై అవ్వమన్నమాట. అది ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమై ఉండదు, చెప్తున్నాను చూడండి. ఒకవేళ మనం గనక అది కంప్లీట్ చేయకుండా డైరెక్ట్గా ఇందాకే లెఫ్ట్ తీసుకుని వచ్చేస్తుంటే మనం డిస్క్వాలిఫై అయిపోయే వాళ్ళం. ఎప్పుడైతే మనం ర్యాంప్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నామో అప్పుడు మనం డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సులు అయితే ఉండవనేసి అయితే చెప్తున్నాను. అర్థమైందా? ఇప్పటికైనా సరే అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్ గా మనమైతే చివరికైతే వచ్చేసాము గాయ్స్. నేనైతే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను, ఎందుకంటే అంత బంగారాన్ని లైవ్ లో మొదటిగా చూడబోతున్నాను. అదే కాకుండా గోల్డ్ బిస్కెట్ ని మొదటిసారిగా టచ్ చేయబోతున్నా ఫీలింగే చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇక్కడ దాకైతే ఓరే దేవుడో, ఏంట్రా బాబు మరీ ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ వేవ్స్ కూడా చూసారా ఎలా వస్తున్నాయో. ఒకవేళ బైక్ టైర్ని కనుక అవి కొట్టినాయి అంటే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి పడుతుందంతే. ఓకే ఓకే ఓకే, ఫైనల్గా మనమైతే చివరికి వచ్చేసాము. నా ముఖంలో తెలియని ఆనందం ఏదో వచ్చేస్తుంది. అంటే అంత డబ్బుని గెలుచుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆనందం అనేది వస్తుంది కదా, అలాగే నా ముఖంలో కూడా చిన్నగా వస్తుంది అనుకోండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసేసాము. ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి ర్యాంప్ని కంప్లీట్ చేసాము, డబ్బుని కూడా సంపాదించుకున్నాము. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంత డబ్బుని మొదటగా చూడడం ఇదే ఫస్ట్ టైము. సారీ డబ్బు అంటున్నాం, గోల్డ్ అంటే ఏదన్నా ఒకటే అనుకోండి. ఇప్పుడు గనక మనం ఒక్క గోల్డ్ బిస్కెట్ నమ్మినా సరే మన లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ మన దగ్గర ఇన్ని గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక మనం జీవితాంతం అంచెక్క కూర్చొని తినచ్చు. అలా అనేసి నేను ఏ వర్క్ చేయనని చెప్పడం లేదు. నా వర్క్ నేను చేసుకుంటాను నార్మల్, కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. నిజంగా బామ్మ గారు చేసిన సాయాన్ని నేనైతే మర్చిపోలేకపోతున్నాను, ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత 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 బంగారమా నిజంగా. ఇదిగోండి, ఈ డబ్బులతో అయితే కనుక నేను చాలా మందికి సహాయం చేయాలనుకుంటున్నాను. అసలు ఎలాంటి మనుషులకి సహాయం చేద్దాం, ఎలాంటి వాళ్ళకి సహాయం చేద్దాం అనేసి అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అరే కామెంట్ చేస్తున్నారా లేదా? ఇదిగోండి, ఒకవేళ మీరు కామెంట్ చేయకపోతే మీతో మాట్లాడడం అనేది జరగదు. కామెంట్ చేయండి, మీకే చెప్పేది. చేశారా? ఓకే, అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎవరికి సాయం చేస్తాం అన్నది చూద్దరు గాని. ఓకేనా? బాయ్.